ఓవైపు నిరసనకారులు మరోవైపు పోలీసులు మెరీనా బీచ్ ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారుల్ని బీచ్ నుంచి ఖాళీ చేయించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉదయం నుంచే బీచ్ లో భారీగా పోలీసులు మోహరించారు. బీచ్ కు వచ్చే రోడ్లన్నీ క్లోజ్ చేశారు. ఏ ఒక్కరిని లోనికి వదలట్లేదు. మరోవైపు ఆందోళనకారుల వేదికల్ని ఖాళీ చేయిస్తున్నారు పోలీసులు. బీచ్ నుంచి నిరసనకారుల్ని బలవంతంగా ఖాళీ చేయిస్తుండటంతో ఆందోళనకు దిగారు. రోడ్లపైకి వచ్చి మానవహారం నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జాతీయ గీతాన్ని ఆలపించారు. నిరసనకారులు మాత్రం పోలీసుల ఒత్తిడికి తలొగ్గట్లేదు. జల్లికట్టుపై ఆర్డినెన్స్ ఒక్కటే సరిపోదని, శాశ్వత పరిష్కారం కావాలని డిమాండ్ చేస్తున్నారు. అడ్డుకుంటే సముద్రంలోకి దూకి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తున్నారు. కొందరు సముద్రం వైపుకు పరిగెత్తే ప్రయత్నం కూడా చేశారు. పోలీసులు వారిని అడ్డుకుని బలవంతంగా వ్యాన్లలో ఎక్కించి అక్కడి నుంచి పంపేశారు. మరోవైపు జాతీయ గీతాన్ని ఆలపిస్తూ పోలీసుల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు నిరసనకారులు. మధ్యాహ్నం వరకు నిరసనలకు అనుమతి ఇవ్వాలని, ఆ తర్వాత స్వచ్ఛందంగా వెళ్లిపోతామని నిరసనకారులు పోలీసులకు చెప్తున్నారు. పోలీసులు మాత్రం ససేమిరా అంటున్నారు. జల్లికట్టు ఆర్డినెన్స్ వచ్చిందని, మీరు ఆందోళన విరమించాలని హెచ్చరించారు. ఓవైపు బీచ్ ను ఖాళీ చేయిస్తూనే అటువైపునకు వచ్చే దారులన్నింటినీ మూసేశారు. ఓవైపు నిరసనకారులు మరోవైపు పోలీసులు మెరీనా బీచ్ ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారుల్ని బీచ్ నుంచి ఖాళీ చేయించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉదయం నుంచే బీచ్ లో భారీగా పోలీసులు మోహరించారు. బీచ్ కు వచ్చే రోడ్లన్నీ క్లోజ్ చేశారు. ఏ ఒక్కరిని లోపలికి వదలట్లేదు. మరోవైపు ఆందోళనకారుల వేదికల్ని ఖాళీ చేయిస్తున్నారు పోలీసులు. బీచ్ నుంచి నిరసనకారుల్ని బలవంతంగా ఖాళీ చేయిస్తుండటంతో ఆందోళనకు దిగారు నిరసనకారులు. రోడ్లపైకొచ్చి మానవహారం నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జాతీయ గీతాన్ని ఆలపించారు. నిరసనకారులు మాత్రం పోలీసుల ఒత్తిడికి తలొగ్గట్లేదు. జల్లికట్టుపై ఆర్డినెన్స్ ఒక్కటే సరిపోదని, శాశ్వత పరిష్కారం కావాలని డిమాండ్ చేస్తున్నారు. అడ్డుకుంటే సముద్రంలోకి దూకి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తున్నారు. కొందరు సముద్రం వైపుకు పరిగెత్తే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని అడ్డుకుని బలవంతంగా వ్యాన్లలో ఎక్కించి అక్కడి నుంచి పంపేశారు. మరోవైపు జాతీయ గీతాన్ని ఆలపిస్తూ పోలీసుల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు నిరసనకారులు. మధ్యాహ్నం వరకు నిరసనలకు అనుమతి ఇవ్వాలని, ఆ తర్వాత స్వచ్ఛందంగా వెళ్లిపోతామని నిరసనకారులు పోలీసులకు చెప్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ససేమిరా అంటున్నారు. జల్లికట్టు ఆర్డినెన్స్ వచ్చిందని, మీరు ఆందోళన విరమించాలని హెచ్చరించారు. ఓవైపు బీచ్ ను ఖాళీ చేయిస్తూనే అటువైపుకు వచ్చే దారులన్నింటినీ మూసేశారు. మెరీనా బీచ్ లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. మెరీనా బీచ్ నుంచి ఆందోళనకారుల్ని బలవంతంగా తరలించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. దీంతో బీచ్ ఏరియాలో మొత్తం టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు నిరసనకారులపై లాఠీచార్జ్ చేశారు పోలీసులు. దీంతో ఖాకీలపై రాళ్లతో దాడికి దిగారు ఆందోళనకారులు. అటు మెరీనా బీచ్ దగ్గరలోని ఓ బిల్డింగ్ కు నిప్పు పెట్టారు ఆందోళనకారులు. करके पुलिस स्टेशन
Ice house. Hey, போறீங்க லைவ் பேக் வரணும் உங்களுக்கு போறீங்களா லைவ் பேக் என்ன போறீங்க జల్లికట్టు కోసం మద్దతుదారులు నిర్వహిస్తున్న ఆందోళన హింసాత్మకంగా మారుతోంది. మెరీనా బీచ్ నుంచి ఆందోళనకారుల్ని బలవంతంగా తరలించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. దీంతో బీచ్ ఏరియాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు నిరసనకారులపై లాఠీచార్జ్ చేశారు పోలీసులు. దీంతో కాకిలపై రాళ్లతో దాడికి దిగారు ఆందోళనకారులు. మెరీనా బీచ్ దగ్గరలోని ఓ బిల్డింగ్ కు నిప్పు పెట్టారు. $1,500 normal In the morning, after the daybreak, the steps taken by the government was explained to them in clear terms, and the copy of the ordinance was also shown to them. In fact, yesterday itself it was shown to them, and we requested them to disperse peacefully. We requested them 2-3 times, and then we asked them to clear the agitation place. And then a portion of the agitators vacated the place, and some of them came down to the beach side and sitting here, and we continue to talk to them. Basically, we are talking to the representatives of the agitators only. Now I think we are trying to find out who is representing the current set of agitators, and trying to talk to them. Here there are volunteers who have been with the agitators for the last few days. They are there, and we are trying to talk to them. It's not true. Sufficient time was given. In fact, yesterday afternoon onwards, we have been explaining to them about all the steps taken by the government, and basically sufficient time was given, and proper explanation was also done about the most patriotic organization known for ready for selfless service. RSS is the organization which really works for the social harmony of the country. RSS is the organization which imbibes discipline, dedication and devotion among the people. RSS is the organization which has produced thousands and lakhs of people across the country. Whenever there is a problem, they will all join the service of humanity. Be it security of the country, be it natural calamities, RSS was always in the forefront. And RSS ideology is inclusive. We want all citizens to live in harmony. But some people, they have the habit of carrying on the disinformation against RSS from the beginning. And yesterday I saw some of the Marxists and other leaders accusing RSS. The communists are the most divisive
తమిళనాడు అసెంబ్లీ ప్రారంభమైంది. జల్లికట్టుపై ముసాయిదా బిల్లును కాసేపట్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది పన్నీర్ సెల్వం సర్కార్. అయితే అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనున్నారు. ప్రణబ్ సంతకంతో ముసాయిదా బిల్లు చట్టంగా మారుతుంది. దీని ద్వారా రాష్ట్రంలో సంప్రదాయ క్రీడ నిర్వహణకు ఎలాంటి అవాంతరాలు కలగకుండా ప్లాన్ చేస్తోంది పన్నీర్ సెల్వం సర్కార్. మరోవైపు జల్లికట్టు ఆందోళనకారులపై బల ప్రయోగాన్ని నిరసిస్తూ డీఎంకే, కాంగ్రెస్ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశాయి. டேபிள் அஜெண்டா வச்சிருக்கிறாங்க. இது குறித்து கவர்னர் உரை முடிந்ததற்கு பிறகு ஒருவேளை அலுவல் ஆய்வு குழு கூட்டம் நடைபெறவிருக்கிறது. அந்த கூட்டத்தில் இது பற்றி விவாதிக்கப்படுகிற போது என்ன நிலை, எந்த சூழ்நிலையில் இதை எடுக்க இருக்கிறார்கள், இதை பற்றி விவாதிக்கக்கூடிய நேரம் ஒதுக்கப்படுகிறதா என்பது குறித்து அதில் பேசப்படும். அதற்கு பிறகு நாங்கள் முடிவு செய்வோம்.